నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాసర గోదావరిలో ప్రమాదవశాత్తు మునిగి 5 యువకులు మృతి చెందారు. మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్లోని చింతల్ బజారుకు చెందిన 18 మంది విహారయాత్రకు రాగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాసర గోదావరిలో ప్రమాదవశాత్తు మునిగి 5 యువకులు మృతి చెందారు. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే దుర్గా, ఏదైతే ఈ రోజు బాసర క్షేత్రంలో అయితే చాలా విషాద ఛాయలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఏదైతే హైదరాబాద్ కు చెందిన 18 మంది ఇటు బాసర పుణ్యక్షేత్రానికి బాసర అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. దీనికి సంబంధించి నేను ఏదైతే వారు గోదావరిలో పుణ్యస్నానం చేసేందుకు కొంతమంది యువకులు కలిసి వెళ్ళగా దాంట్లో 5 మాత్రం మృతి చెందినట్టు పోలీసులు కానీ ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా ఇసుక మెట్టల దగ్గర గోదావరి ఘాటుకు సంబంధించి ఇసుక మెట్టలు ఉంటాయి. ఇసుక మెట్టల దగ్గర వాళ్ళు స్నానం చేసే క్రమంలో అయితే పక్కన కొంచెం లోతు ఉండడంతో అయితే డీప్ ఎక్కువగా వెళ్ళి వాళ్ళు అక్కడ మునిగినట్టయితే సమాచారం. ఏది ఏమైనా కూడా ఇలాంటి సంఘటన జరగడం బాసర పుణ్యక్షేత్రంలో చాలా విషయాలు చెప్పవచ్చు. బాసర క్షేత్రం కూడా దీనికి సంబంధించిన ఘాటు దగ్గర కూడా ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా ఇప్పటికే పోలీసులు అయితే చేరుకొని ఎవరిని స్నానాలు చేయకుండా ఇటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఏదైతే క్షతగాతులకు ఇప్పటికే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి సంఘటన జరగడం ఇటు బాసరలో అయితే చాలా విషాదం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు బాసరలో భక్తులు వస్తే ఇలాంటి పుణ్యస్థానాలు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.